ఐకియాలో న్యూ మోడల్స్ స్టోరేజ్ బాక్సెస్ నేను మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు. వీటిల్లో న్యూ లాంచ్ కొత్తగా వచ్చినవి చాలా బాగున్నాయి. రకరకాల సైజెస్లో, రకరకాల మోడల్స్లో, డిఫరెంట్ ప్యాటర్న్స్లో చాలా అందంగా ఉన్నాయండి. 2 kgs నుంచి మనకి చిన్న 50 grams పోసుకోవడానికి కూడా బాగున్నాయి. వీటిల్లో గ్లాసెస్, ప్లాస్టిక్, ఆ తర్వాత డిఫరెంట్ వీటిల్లోనే చాలా రకాల మోడల్ ఎయిర్ టైట్ కంటైనర్స్ దగ్గర నుంచి మనకు ఉన్నాయి. అండ్ రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయండి ఇవన్నీను. మీకు కూడా చూపిస్తున్నాను. కిచెన్లో ఏంటంటే ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేయకుండా చిన్నగా ప్లేసెస్లో మనకి బోలెడంత స్టోరేజ్ వచ్చేటట్టుగా ఇవి మనకు ఉపయోగపడతాయి. మనకి కిచెన్లో ఉన్న స్పేస్లో బోలెడన్ని పెట్టుకోవచ్చు. ప్లస్ ట్రాన్స్పరెంట్, ఎందులో ఏమున్నాయో అన్ని మూతలు తీసి వెతుక్కునే బాధ లేకుండా మనం చూడంగానే తెలిసిపోతాయి ఎందులో ఏముంది అని చెప్పేసి. మనమే కాకుండా మన ప్లేస్లో కొత్తగా ఎవరన్నా వచ్చినా కూడా ఈజీగా వంట చేసేయచ్చు. అండ్ ఇగోండి, ఇదో కొత్త మోడల్, ప్లేస్ ఆక్యుపై చేయకుండా ఎటైనా పెట్టుకునేలాగా ఉందన్నమాట. ఈ ప్యాటర్న్ భలే చాలా డిఫరెంట్గా ఉంది, స్టైలిష్గా కూడా ఉంది. అన్ని వైపులా తిప్పి పెట్టుకోవచ్చు అనమాట. ఇది బాగుంది, గాజు బాటిల్ ఇది. ఇలా ఇందులో చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో ఇదొకటి అనమాట. చూడ్డానికి చాలా చక్కగా ఉందండి. చిన్నపిల్లలు కనుక మేనేజ్ చేయకపోతే ఓన్లీ పెద్దవాళ్లే కిచెన్లో కనుక పని చేసుకునేటట్టయితే ఈ మోడల్స్ అన్నీ డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. కాకపోతే గాజు కాబట్టి కొంచెం బరువు ఉన్నాయి, పెద్దవి. చిన్నవి మాత్రం చాలా బాగున్నాయండి. అది మూత కూడా ఈజీగా తీసి పెట్టడానికి, ప్లస్ ఎయిర్టైట్, పాడవకుండా, పురుగు పట్టకుండా అలా చాలా బాగున్నాయి. ఇవేమో పెద్ద జార్స్ అన్నమాట. మనం వీటిగా కూడా వాడుకోవచ్చు, ప్లస్ ఫ్లవర్ వాజ్గా కూడా వాడుకోవచ్చు. ఇలా ఉంది ఇప్పుడు ఇంతకు ముందు మోడల్. ఇదిగోండి, ఈ మోడల్ అయితే అలా ఉంది. ఇగోండి ఇవేమో ఈ రకరకాలు. అసలు ఇగోండి, వీటికి మూత పెడితే ఇలా ఎయిర్ టైట్ కంటైనర్స్. మీరు ఓపెన్గా వాడుకోవాలంటే ఫ్లవర్ వాజ్గా కూడా వాడుకోవచ్చు అనమాట. అలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇగోండి, ఎన్ని రకాల స్టోరేజ్ బాక్సెస్ ఇక్కడ ఉన్నాయి. ఇవి ప్లాస్టిక్వి. ఇగోండి ఎయిర్ టైట్ కంటైనర్స్, రకరకాల సైజెస్, మోడల్స్ అన్నమాట. ఇవన్నీ అవే. ఇగోండి, ఇంత అందంగా ఉన్నాయి. మీ కిచెన్ పట్టి, స్పేస్ పట్టి, మీరు వాడుకునే హైట్ కూడా పట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కిచెనే మీరు ఐకియా కిచెన్ తీసుకునేటట్టయితే చాలా తక్కువ స్పేస్లో వాళ్ళు కప్బోర్డ్స్ అవన్నీ తయారు చేస్తారు. అందులో పట్టే రకరకాల కూడా వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు. అది కూడా అలా కూడా మీరు తీసుకోవచ్చు. చిన్న స్పైసెస్కి మనం కొంచెము ధనియాల పొడి, మెంతి పొడి, ఆ తర్వాత సొంటి పొడి అవన్నీ ఎక్కువ చేసుకోం కదా. అవన్నీ చిన్న పోసుకోవడానికి భలే బాగున్నాయి. ఇవి తొందరగా కూడా పాడవన్నమాట. 129 రూపీస్ పర్ 3. ఇగోండి, ఇలా ముద్దుగా ఉన్నాయి. సైజెస్ మీకు ఏ సైజెస్ కావాలి, మీ కిచెన్లో ఏది పడుతుంది అవన్నీ డిస్ప్లేలో ఉన్నాయి. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటే బోల్డ్ అంత స్టోరేజ్కి మనకి యూజ్ అవుతుంది. ఇవన్నీ ప్లాస్టిక్ ట్రాన్స్పరెంట్ బాటిల్స్ అన్నీ. పిండ్లకేమో పెద్దవి 2 kgs దగ్గర నుంచి ఉన్నాయి. అండ్ చిన్న 50 grams స్పైసెస్కి, డ్రై ఫ్రూట్స్కి, వాటికి కూడా అలా ఉన్నాయి. ఇగోండి, ఇక్కడ మొత్తం టేబుల్ మీద డిస్ప్లే ఉందండి. మీకు ఏ మోడల్ కావాలంటే అది మీరు తీసుకోవచ్చు. ఇగోండి, ఇలా రకరకాలు ఉన్నాయి. ఇవేమో ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఎయిర్ టైట్ కంటైనర్స్ అండి. మనకి ఫ్రిడ్జ్లోకి ప్లేస్ ఆక్యుపై చేయకుండా ఎందులో ఏమున్నాయి క్లియర్గా తెలుసుకోవాలంటే ఇలాంటివి మీరు డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ప్లేస్ ఆక్యుపై కూడా చేయవి ఇవి. ఇగోండి, ఇలా రకరకాలుగా ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ చక్కగా ఉన్నాయండి. లేటెస్ట్ కిచెన్కి సూటబుల్ అనమాట ఈ కంటైనర్స్. ఇగోండి, ఇన్ని రకాల మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. పెట్టుకుంటానికి కూడా చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది. అండ్ ఏవి ఎక్కడున్నాయో తెలియడం ఇది స్పెషాలిటీ. ఇవి ప్లాస్టిక్వి. ఇగోండి, పిల్లలకి స్నాక్స్ కూడా మనం మెత్తబడిపోకుండా, పురుగు పట్టకుండా బిస్కెట్స్ దగ్గర నుంచి మనం ఇంట్లో చేసుకునే ఇండియన్ కిచెన్కి మురుకులు ఇవన్నీ మన స్టోరేజ్ బాక్సెస్కి న్యూ లాంచ్ ఇవన్నీ చక్కగా అందులో పోసి పెట్టేసుకున్నామంటే ఆ ఫ్రాగ్రెన్స్ అండ్ ఫ్రెష్నెస్ అలానే ఉంటాయన్నమాట చాలా రోజులు. ఇగోండి, ఇవి ఫ్రిడ్జ్గాను వాడుకోవచ్చు. ఇగోండి, కొత్త మోడల్స్. మన కిచెన్ పాతవి స్టీల్ డబ్బాలు అవన్నీ చూసి బోర్ అయ్యి మీరు కిచెన్ కనుక మళ్ళీ కొత్తగా చేసుకోవాలనుకుంటే మాత్రం ఇవన్నీ తప్పకుండా ట్రై చేయొచ్చు.
బుజ్జి బుజ్జి బాటిల్స్ భలే అందంగా ఉన్నాయండి. నేను కూడా తెచ్చుకున్నాను కిచెన్లోకి, నేను మీకు చూపిస్తాను నా కిచెన్లో నేను ఏమేమి కొనుక్కున్నానో. ఇగోండి, ఇవి వచ్చేసి ప్లాస్టిక్ అండి. ఇంతకుముందు నాకు గిఫ్ట్ వచ్చింది ఇది పెద్ద బాక్స్ దగ్గర నుంచి స్మాల్ బాక్సెస్ ఉంటాయన్నమాట. ఇందులో రకరకాలుగా వాడుకోవచ్చు. ఇవి అన్ని రకాల సైజెస్లో ఒకే బాక్స్లో ఉంటాయి కాబట్టి అలా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇవ్వండి చిన్న చిన్ని బాక్సెస్, ప్లాస్టిక్ ఇవన్నీ ఉన్నాయి. సో మీ టేస్ట్ని బట్టి, మీ కిచెన్లో ప్లేస్ని బట్టి మీరు తీసుకోండి. ఇవి స్పైసెస్కి, ఫ్రీజర్లో పెట్టుకునేవి, కర్డ్ అవి కూడా పెట్టుకోవచ్చండి ఇవి. సో ఓన్లీ కిచెన్ సెక్షన్కి వెళ్ళారంటే మీరు మొత్తం తిరగకుండా కిచెన్ ఎంట్రన్స్లోనే అన్నమాట కింద ఇవన్నీ ఉంటాయి. మార్నింగ్ టైంలో వెళ్ళారంటే ప్రశాంతంగా చూసుకోవచ్చు. ఈవినింగ్ కానీ లేదా సాటర్డే సండేస్ వెళ్ళారంటే చాలా హెవీ రష్ ఉంటుంది, మీకు టైం ఎక్కువ పడుతుంది తిరగడానికి. ఇలా కలర్స్, సైజెస్ మీరు సెలెక్ట్ చేసుకుని అక్కడే రేట్, డిస్ప్లే అన్నీ ఉంటాయండి. మీకు చక్కగా ఒక ట్రాలీ తీసుకుని వెళ్ళారంటే రకరకాలవి కొనుక్కోవచ్చు. అండ్ గిఫ్టింగ్ కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే అకేషన్స్కి, రిటర్న్ గిఫ్ట్స్కి చాలా చీప్ అండ్ బెస్ట్ ఆప్షన్ అండి ఇవైతే. ఇదిగోండి ఇలా కలర్స్ ఉన్నాయి. ఒకేసారి బోల్డ్ అంతమంది వచ్చి మన ఇంటికి వచ్చేటట్టయితే గిఫ్ట్ కనుక కావాలంటే ఇవి మనం డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇగోండి ఇవి గాజు అండి. గాజువి కొంచెం బరువు ఉన్నాయి, మనం మెయింటైన్ చేయడం కానీ కింద పడేటట్టుగా అనుకుంటే కనుక మనం ఇవి తీసుకోవచ్చు. ప్లాస్టిక్ మనం ఆప్ట్ చేసుకోవచ్చు డెఫినెట్గా. ఇంకొన్ని ఎన్ని రకాల సైజెస్ ఉన్నాయి. ఇది నా కబ్బోర్డ్లో నేను కొనుక్కున్నామండి ఇవన్నీ కిచెన్లోవి. ఇదిగోండి కందిపప్పు, మినపప్పు ఎందులో ఏమున్నాయి ఈజీగా తీసుకోవడానికి అలా నేను కొనుక్కున్నాను అనమాట. ఇవన్నీ సింపుల్ అండ్ ట్రాన్స్పరెంట్, తక్కువలో బోల్డ్ అంత ప్లేస్ ఆక్యుపై బోల్డ్ అన్నీ మనం తక్కువ ప్లేస్లో ఎక్కువ మనం పెట్టుకోవచ్చు. ఇది గోధుమ పిండికి ఇవేమో పెద్దవి అన్నమాట. ఇంకోండి ఇవి నేను తీసుకున్నాను. పెద్దవి చిన్నవి రెండు తీసుకున్నానండి. పెద్దవి పిండ్లకి, ఎండుమిర్చి వాటికి తీసుకున్నాను. ఇవేమో చిన్నవండి. వీటిల్లో మనకి ఈజీగా కనిపించడానికి వీలుగా పల్లీలని, పుట్నాలని ఇలాంటివన్నీ పోసుకుంటే వెంటనే ఏవెక్కడున్నాయో మనం లేకపోయినా మన బదులు ఎవరన్నా కూడా చేసుకోవచ్చు. ఈ రకరకాల బాటిల్స్లో అండి ఈ కంటైనర్ మూత పెట్టడం కూడా చాలా ఈజీ. ఇలా పెట్టుకుంటే కూడా నీట్గా అందంగా ఏవెందులో ఉన్నాయో తెలిసిపోతూ ఉన్నాయి చక్కగా. అండ్ రైస్ బ్యాగ్ కూడా ఉందండి. ఇది రైస్ బాక్స్ అనమాట. ఒక 10 kgs వరకు మాత్రమే పడుతుంది. ఒకవేళ లేదు మీరు గోధుమ పిండి ఎక్కువ వాడుకునే చక్కగా గోధుమ పిండి పోసుకుని యూస్ చేసుకోవచ్చు. ఎంత ఉన్నాయి ఏ ఉన్నాయి కూడా తెలిసిపోతూ ఉంటుంది చక్కగా. ఇది కూడా బాక్స్ ఇలా వచ్చి చాలా అందంగా ఉంది. ప్రతిసారి మొత్తం మూత ఓపెన్ చేసుకో అక్కర్లేదు, పైన కొంచెం ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఇదేమో ట్రాన్స్పరెన్సీ షీట్ అండి. స్క్రాచెస్ పడకుండా, ఆ తర్వాత కత్తులు, ఫోర్కులు, మనం షార్ప్ థింగ్స్ పెట్టుకునే దగ్గర మరకలు పడిపోకుండా, ఆయిల్ ఒలికిపోయినా అలా ఘీ ఒలికిపోయినా ఇవన్నీ లేకుండా చక్కగా ట్రాన్స్పరెన్సీ షీట్ ప్రొటెక్ట్ చేస్తుందండి. వుడ్ కానివ్వండి లేదా ఐకియా ఫర్నిచర్ వుడ్ అయితే కనుక వాటర్ పడంగానే పాడైపోయి ఉబ్బిపోతుంది అక్కడ వుడ్. సో మనకు అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ ట్రాన్స్పరెన్సీ షీట్ కొనుక్కున్నారంటే ఈజీగా సామాన్ పెట్టుకోవచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 190 రూపీస్ అండి. ఇది మంచిగా షెల్ఫ్స్లోకి చాలా అందంగా ఉంది. వేసినట్టు కూడా తెలియకుండా ఉందన్నమాట. సో మొత్తం ట్రాన్స్పరెంట్ కాబట్టి ఏదెందులో ఉన్నాయో అది ఉంటుంది. డస్ట్ ప్రొటెక్షన్ అండ్ స్టెయిన్స్, మరకలు, మచ్చలు ఇవన్నీ లేకుండా చక్కగా నీట్గా ఉంటుంది. ఈజీగా తీసి కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. మన షెల్ఫ్ సైజు బట్టి ఎంత షీట్ కావాలో అంత కట్ చేసుకుని యూస్ చేసుకుని మళ్ళీ మనం సరిపోకపోతే కొనుక్కోవచ్చు, మిగిలిపోతే మళ్ళీ నెక్స్ట్ టైంకి చక్కగా దాచుకోవచ్చు అనమాట. చాలా బాగుంది వాషబుల్. ఇంకోటి వేసినట్టు కూడా తెలియకుండా ఉందన్నమాట ఈ షీట్. ఇలా
చక్కగా వైట్ కలర్లో, అంటే కొంతమంది ఫ్లోరల్ ఇష్టపడే వాళ్ళైతే అది బయట రోల్స్ దొరుకుతాయి, ఇది ఓన్లీ ట్రాన్స్పరెంట్, ఓన్లీ వైట్ కలర్ అనమాట. నేను ఈ బాటిల్స్ కూడా నేను ఐకియాలో తెచ్చుకున్నవేనండి. ఇవి ట్రాన్స్పరెంట్గా ఉన్నాయని కొంచెం కొంచెం పోసుకోవడానికి, ఒక 200 గ్రామ్స్, పావు కిలో వరకు పోసుకోవడానికి ఇవి చాలా బాగున్నాయని తెచ్చుకున్నాను. అండ్ ఈ షీట్ కూడా తెచ్చుకున్నాను అనమాట. ఇదే మీకు చూపిస్తున్నాను. కిచెన్లో మాత్రం నిజంగా చాలా యూజ్ అండి ఇది, ఈ షీట్. ఇగోండి ఇలా ఉంది, వేసినట్టు అసలు మనకి నీట్గా తెలియదు. మనం కబ్బోర్డ్స్లో వేసుకోవచ్చు, అల్మెరాస్లో వేసుకోవచ్చు, ఐరన్ సేఫ్లు, బట్టలు పెట్టుకునే దగ్గర, గిన్నెలు పెట్టుకునే దగ్గర, ప్రతి చోట ఈ షీట్ మనకి యూజ్ అవుతుంది. ఇవి కూడా నేను ఐకియాలోనే తీసుకున్నాను. చిన్న 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 బాటిల్స్, మనకి 50 గ్రామ్స్ లోపల. ఇందులో కొంచెం కొంచెం మిరియాలు, యాలకులు, నువ్వులు అలాంటి వాటికి బాగున్నాయి ఇవి కూడాను. ఇలా చిన్న చిన్న ఉన్నాయి కానీ మళ్ళీ తర్వాత మన బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది. అండ్ వాష్ చేసుకోవచ్చు. ఇవన్నీ డిష్ వాషర్ ఫ్రెండ్లీ కాబట్టి ఒకేసారి డిష్ వాషర్లో పడేసామంటే చాలా నీట్గా క్లీన్ చేస్తుంది. ఇవేమో పెద్ద పెద్దవండి స్టోరేజ్ బాక్సెస్, 2 kgs కనుక పోసుకునేటట్టయితే వీటిల్లో ఉప్పులు, పప్పులు వాటికి బ్రహ్మాండంగా ఉన్నాయండి. చింతపండు, ఎండుమిర్చి ఇలాంటి వాటికి మాత్రం చాలా యూస్ఫుల్ ఉన్నాయి ఇవి. అండ్ సేమ్ ఎందులో ఏ ఉన్నాయో ఈజీగా తెలిసిపోతాయి అన్నమాట. ఇగోండి ఇలా ఉన్నాయి చక్కగాను. ఇవి పెద్దవి, వీటిలో రకరకాల సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. మీ కిచెన్ స్టోరేజ్ క్యాబినెట్స్ని బట్టి మీరు కొలుచుకుని ఒకసారి వెళ్ళారంటే ఈజీగా తీసుకోవచ్చు. ప్లస్ రిటర్న్ కూడా ఉంది, కానీ ఊరికి వెళ్ళి రావాలంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీ కిచెన్కి అనుగుణంగా సరిపడగా మీరు చక్కగా తీసుకోవచ్చు బాటిల్స్. ఇవి నేను తీసుకున్నానండి నా కప్బోర్డ్కి సైజుని బట్టి. సో మీరు కూడా వెళ్ళేటట్టయితే డెఫినెట్గా ఒక లుక్ వేయండి. కిచెన్ బ్యూటిఫుల్గా, అందంగా, ఏవెక్కడున్నా ఈజీగా తెలియడానికి ఈ స్టోరేజ్ బాక్సెస్ అన్నీ మనకి యూజ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.